Good morning to all of you. Government Degree College, Shanti Nagar, Jogulamba, Gadwal District, Department of Mathematics. Name of the lecturer P. Raghavendra. Today topic is equation solvable for y. This equation solvable for y is comes under the differential equation of first order but not of first degree. In that the equation solvable for y will come. Once again, the equation solvable for y is comes on the differential equation of first order but not of first degree. Now equations solvable for y. Now equations solvable for y. This equation will come under the differential equation of first order but not of first degree. In this method we are going to discuss the method is equation solvable for y. Let the given equation f of x comma y comma p is equal to 0. This is equation 1 be the given differential equation. If equation 1 cannot be resolved into two rational and linear factors, means the given differential equation, this one, the given differential equation, it could not be resolved into two rational and linear factors. Means ఇక్కడ ఇచ్చినటువంటి పైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పీ ఈజ్ ఈక్వల్ టు 0 అనే డిఫరెన్షియల్ ఈక్వేషన్ని రేషనల్కి కానీ తర్వాతకి లీనియర్ ఫ్యాక్టర్స్ కానీ స్ప్లిట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ the equation 1 is of the first degree in y, then it can be solved for y. ఇక్కడ పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియర్ ఫ్యాక్టర్స్గా లేదంటే రేషనల్స్గా టూ రేషనల్గా స్ప్లిట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఇంకా ఈక్వేషన్ 1లో మనకి ఏముంటుందంటే y యొక్క డిగ్రీ ఏముంటుందంటే ఫస్ట్ డిగ్రీ ఉంటుంది. ఇన్ ద గివెన్ అబోవ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద డిగ్రీ ఆఫ్ y ఈజ్ 1. నౌ ఇట్ కెన్ బి సాల్వబుల్ ఫర్ y. ఇక్కడ y కోసం సాధించాలి అనుకుంటే ఫస్ట్ మనకి ఏమేమి కండిషన్ ఉండాలి, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేటువంటిది రేషనల్ టూ రేషనల్స్గా కానీ లేదంటే లీనియర్ ఫ్యాక్టర్స్గా కానీ స్ప్లిట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. అదేవిధంగా y యొక్క డిగ్రీ ఏ విధంగా ఉండాలి, 1 ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని మనము y కోసం ఇట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ కెన్ బి సాల్వబుల్ ఫర్ y. Now the equation 1 can be expressed in the form of y is equal to f of x comma p. ఇక్కడ పైన ఈక్వేషన్ ఇచ్చినటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే y is equal to అనేటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకొని మిగిలిన వేరియబుల్స్ y కామా p వేరియబుల్స్ మనం రైట్ హ్యాండ్ సైడ్ రాసుకోవాలి. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్ 2గా తీసుకుంటున్నాం. దాన్ని y is equal to f of x comma p అని రాస్తాం. ఓకేనా, మరి ఇప్పుడు ఈక్వేషన్ 2 ఇది. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ద ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు x we get a equation of the form p is equal to f of x comma p comma dp by dx. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, y is equal to f of x comma p అని రాసుకున్నాము. ఆ రాసుకున్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఏం చేస్తున్నామంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోనే మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ dy by dx ఏమొస్తుంది, dy by dx లోపల ఉండే టర్మ్స్ మనకి ఏమేమి వస్తాయంటే f of x comma p comma dp by dx అవుతుంది. దీన్ని మనం ఏమని తీసుకుంటున్నామంటే ఈక్వేషన్ 3గా తీసుకుంటున్నాం. సిన్స్ ఈక్వేషన్ 3 ఈజ్ అనే ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ p అండ్ x. ఇక్కడ మనకి ఈక్వేషన్ 3లో మీరు అబ్జర్వ్ చేస్తే p ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పీ కామా డిపి బై డిఎక్స్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 3ని మనం ఈక్వేషన్ 3 మనకి ఏ విధంగా ఉందంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ వేరియబుల్స్లో ఉంది. కాబట్టి అవి ఏం వేరియబుల్స్ అంటే ఎక్స్ కామా పి. నౌ ఇట్ కెన్ బి సాల్వ్డ్ ఫర్ ద సొల్యూషన్. దెన్ వీ గెట్ ఈక్వేషన్ 3ని మనము సొల్యూషన్ కోసం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, pi of x comma p comma c is equal to 0, which is equation number 4. Now it can be solved in the form of equation 1
ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ψ, x, y, c ఈజ్ ఈక్వల్ టు 0. మీరు ఏం చేస్తున్నారంటే ఈక్వేషన్ 3ని మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈక్వేషన్ 4 వస్తుంది. ఆ ఈక్వేషన్ 4ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్ 1లో మనం ఏం చేస్తున్నాం, సబ్స్టిట్యూషన్ చేసి రాస్తున్నాము. ఆ సబ్స్టిట్యూషన్ చేసి వచ్చినటువంటి వాల్యూని మనం ఏం చేస్తున్నాము, ψ ఆఫ్ x, y, c ఈజ్ ఈక్వల్ టు అని రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నోట్ ఏం చెప్తున్నా అంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎలిమినేట్ p, దెన్ 1 and 4 జనరల్ సొల్యూషన్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ p, y, y ఈజ్ ఈక్వల్ టు f2 ఆఫ్ p, x. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మీరు ఇక్కడ పైన మీరు ఏం చేస్తున్నారంటే ఈక్వేషన్ 4ను వాడుతూ మీరు ఏం చేస్తున్నారంటే ఈక్వేషన్ 1లో ఉన్నటువంటి పీని మనం ఏం చేస్తున్నామంటే ఎలిమినేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ మనకి ఈక్వేషన్ 4ని వాడుతూ ఈక్వేషన్ 1లో పీని ఎలిమినేట్ చేయడం అనేటువంటిది పాసిబుల్ కానటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్ 1 and 4 నుంచి మనము ఏం చేస్తున్నామంటే ఒక జనరల్ సొల్యూషన్ రాస్తున్నాము. దాన్ని మనం ఏం రాస్తున్నామంటే x ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ p, y, అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు f2 ఆఫ్ p, xగా టుగెదర్. అంటే ఇవి రెండు కూడా మనకి ఏమవుతున్నాయంటే ఈక్వేషన్ 1కి ఏమవుతుందంటే జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ విధంగా f ఆఫ్ x, y, p ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయాలా. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ 1 అనేటువంటిది మనకి 2 రేషనల్ అండ్ లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి రాదు. 2 రేషనల్ కానీ అదేవిధంగా లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి రాదు. నెక్స్ట్ ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే y యొక్క డిగ్రీ ఏముంటుందంటే ఓన్లీ 1 ఉంటుంది. ఏముంటుంది, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏముంటుంది, y యొక్క డిగ్రీ 1 ఉంటుంది. అప్పుడు ఏం చేసుకోవాలి మనము, y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, p అనేటువంటి ఫామ్లో రాసుకోవాలి. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్ 2 అని చెప్తున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 2ని మనం ఏం చేయాలి అంటే ఆ ఈక్వేషన్ 2ని మనము విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోన మనం ఏం చేయాలి అంటే డిఫరెన్షియేషన్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోన ఈక్వేషన్ 2ని మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇటు సైడ్ ఈ ఈక్వేషన్ మనకి ఏమొస్తుందంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ d/dx ఇంటూ f ఆఫ్ y, x, p ఈజ్ ఈక్వల్ టు మనకి dy/dx అంటే ఏమవుతుంది, p కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సంథింగ్. అంటే మనకి ఇక్కడ సొల్యూషన్ మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది dy/dx ప్లస్ ఏం రాస్తాను నేను p రాస్తాను. దట్ p ఈజ్ ఈక్వల్ టు dy/dx వాల్యూ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది. f ఇంటూ x p అదేవిధంగా dp/dx వస్తుంది. ఓకేనా, ఇదే మనకి ఏమవుతుంది సొల్యూషన్ ఏమవుతుందంటే ఇది మనకి సొల్యూషన్ 3 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, p, dp/dx అనేటువంటిది ఏమన్నట్టు ద given equation 3 in the form of 2 variable function that is x, p. x, p అనేటువంటి 2 వేరియబుల్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దాన్ని జనరల్గా మనం దానికి సొల్యూషన్ కనుక్కుంటే మనకి ఏమొస్తుందంటే దాని యొక్క సొల్యూషన్ మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది. పై ఆఫ్ x, p, c ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి సొల్యూషన్ వస్తుంది. దీన్ని మనం ఏమని చెప్తున్నాం అంటే ఈక్వేషన్ 4 అని చెప్తున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 4ని యూజ్ చేసుకుంటూ మనం ఈక్వేషన్ 1లో మనం ఏం చేయాలి, pని ఎలిమినేట్ చేయాలి. పీని ఎలిమినేట్ చేస్తే మనకు వచ్చినటువంటి సొల్యూషన్ ఏమవుతుంది, ψ ఆఫ్ x, y, c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ 4ని యూజ్ చేసుకుంటూ ఈక్వేషన్ 1లో మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా పీని ఎలిమినేట్ చేయడం ద్వారా ఒక సొల్యూషన్ వస్తుంది. అదే ψ ఆఫ్ x, y, c ఇదే మనకి ఏమవుతుందంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, నోట్ అని చెప్తున్నా. నోట్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఈక్వేషన్ 4ని వాడుతూ ఈక్వేషన్ 1లో పీని ఎలిమినేట్ చేయడానికి పాసిబుల్ అవ్వకపోతే అంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఎలిమినేటింగ్ పీ అంటే ఈక్వేషన్ 4ని వాడుతూ ఈక్వేషన్ 1లో పీని ఎలిమినేట్ చేయని పక్షంలో ఎలిమినేట్ చేయడానికి వీలు కానప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం 1, 4ని ఉపయోగించి ఒక జనరల్ సొల్యూషన్ రాస్తాం. ఆ జనరల్ సొల్యూషన్ ఏ విధంగా ఉందంటే x ఈజ్ ఈక్వల్ టు f1 ఆఫ్ p, y అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు f2 ఆఫ్ p, x. ఇవి రెండు కూడా మనకి ఏమవుతుందంటే ఈక్వేషన్ 1 యొక్క జనరల్ సొల్యూషన్గా తీసుకుంటాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే,
గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ y ఈజ్ ఈక్వల్ టు 2px మైనస్ p స్క్వేర్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి ఫస్ట్ ఏ ఫామ్లో ఉండాలి, f ఆఫ్ x y p ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇచ్చినటువంటిది కంపల్సరీ మూడు వేరియబుల్స్లో ఎక్స్ వై పి ఉంది. ఓకేనా, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏం చేయాలా, ఇట్ ఈస్ నాట్ స్ప్లిట్ ఇంటూ ఇట్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 రేషనల్ అండ్ లీనియర్ ఫ్యాక్టర్స్. అంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 రేషనల్స్గా కానీ లేదంటే లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి వీలు కాదు. సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి మనము, ఆ సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసిన తర్వాత నేను ఏం చేసుకోవాలి, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పి అనేటువంటిది రాయాలి. దానికోసం ఆల్రెడీ మనకి ఈక్వేషన్ 1 అనేది అదే ఫామ్లో ఉంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 2px మైనస్ p స్క్వేర్ అనే ఫామ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా దీనికి ఏం చేయాలి అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మనం ఏం చేయాలా, బోత్ సైడ్స్ మనం ఏం చేయాలా, డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే డిఫరెన్షియేటింగ్ ద అబో ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అంటే పైన ఇచ్చిన ఈక్వేషన్కి ఏం చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోన డిఫరెన్షియేషన్ చేయాలి. చేసిన తర్వాతకి మనకి ఏమొస్తుంది అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనకి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే, మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఈ విధంగా dy by dx is equal to plus 2x dp by dx minus 2p into dp by dx వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే dy by dx ప్లస్లో మనం ఏం రాసుకుంటామంటే dy by dx అంటే మనం ఏం రాస్తామంటే p రాస్తాం. ఇక్కడ dy by dx వాల్యూ మనకి ఏమన్నట్టు, ఇక్కడ dy by dx వాల్యూ మనకి ఏమన్నట్టు అంటే dy by dx వాల్యూ p. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాం, p రాస్తున్నాము. ఇక్కడ 2p వాల్యూ ఉంది కదా, 2p వాల్యూని నేను ఏం చేస్తున్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకి ఏమొస్తుంది, p మైనస్ 2p ఈజ్ ఈక్వల్ టు dp బై dx టర్మ్కి సంబంధించిన టర్మ్స్ ఏమి ఉన్నాయి కాబట్టి దాన్ని కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, dp బై dx ఇంటూ 2x మైనస్ 2p. ఇప్పుడు ఏం చేస్తున్నాం, p మైనస్ 2p అంటే మైనస్ 2pలోకి వెళ్ళి p పోతే మనకి ఏమొస్తుంది మైనస్ p. అదేవిధంగా ఏం చేస్తున్నా మైనస్ 2ని కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది అంటే మైనస్ p ఇంటూ మైనస్ p ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ p మైనస్ x ఇంటూ dp బై dx అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనస్ క్యాన్సల్ అయ్యి మనకి ఏమొస్తుంది, ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ p మైనస్ x అవుతుంది. p మైనస్ x ఇంటూ dp బై dx. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ విధంగా వస్తుంది ఈక్వేషన్. dx by dp ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు 2p మైనస్ 2x అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నామంటే వేరియబుల్ సపరబుల్ ఫామ్లో ఉంది కాబట్టి p వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ రాసుకోవాలి, లేదంటే మనకి లీనియర్ ఫామ్లో అన్న కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ వేరియబుల్ సపరబుల్లోకి కన్వర్ట్ అవుతుంది అనుకుంటే దానిలోకి రాసుకోవాలి. ఒకవేళ వేరియబుల్ సపరబుల్గా కన్వర్ట్ కాకపోతే మనం ఏం చేసుకుంటాము, లీనియర్ ఫామ్ల కన్నా కన్వర్ట్ చేసి మనం ఏం చేస్తున్నాము, సొల్యూషన్ చేస్తున్నాం. కాబట్టి మనం ఏం రాస్తున్నాము, dx బై డిపి ఈజ్ ఈక్వల్ టు pతోన మొత్తాన్ని డివైడ్ చేస్తాం. మనకి ఏమొస్తుందంటే dx బై డిపి ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2x బై p వస్తుంది. ఓకే, దీన్ని మనం ఏం చేస్తున్నామంటే dx బై డిపి మైనస్ 2x బై p అనేటువంటిది ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ కాస్త ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కాబట్టి dx బై డిపి ప్లస్ 2 ఇంటూ ఎక్స్ బై పి ఈజ్ ఈక్వల్ టు 2 అనేటువంటి ఫామ్లోకి మారిపోతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఈ విధంగా రాసుకుంటున్నా, dx బై డిపి ప్లస్ 2 బై పి ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందంటే లీనియర్ ఫామ్లో ఉంది. ఎట్లా ఉందంటే మామూలు ఈ ఫామ్లో ఉంది, dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది అంటే పి ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఇక్కడ పి అనేటువంటిది ఏమిట్లో ఉండాలి అంటే ఇక్కడ పి కామా క్యూలు ఏమిట్లో ఉండాలి అంటే ఇక్కడ పీ కామా క్యూలు కంపల్సరీ ఏమిట్లో ఉండాలి, పీ అనే ఫామ్లో ఉండాలి. అంటే పీ వేరియబుల్స్ అనేటువంటివి కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ పీ అనేటువంటిది మనకి ఏమవుతుంది అంటే 2 బై పీ అవుతుంది. అదేవిధంగా క్యూ అనేటువంటిది ఏమవుతుందంటే 2 అవుతుంది. కాబట్టి సేమ్ మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్లో ఉంది. కాబట్టి ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రిన్సిపల్ని వాడుతూ మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ pdx ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం, మనకి dx ప్లేస్లో ఏమొచ్చింది dp వచ్చింది. కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ ఇక్కడ p వాల్యూ ఏమన్నట్టు 2 బై p ఇంటూ dp. దీన్ని మనం 2 బయట రాసేసుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై p dp మనకి ఏమొస్తుంది log p వస్తుంది. కాబట్టి నేను ఇది రాస్తున్నా,
ఎక్స్పోనెన్షియల్ 2 log p. ఇక్కడ ఏమవుతుంది మనకి లాగు పీ స్క్వేర్ అని అవుతుంది. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ లాగు పీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ లాగ్ క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది పీ స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఏమొచ్చినట్టు పీ స్క్వేర్. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ మనకి ఏముంటుండే అక్కడ వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ మనకి ఏముంది పైన ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిపి వస్తుంది. కాబట్టి ఇందులో మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని అదేవిధంగా క్యూ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది మనకి పీ స్క్వేర్ వచ్చింది. అదేవిధంగా క్యూ వాల్యూ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే క్యూ వాల్యూ మనకి ఏముంది 2 ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంది పీ స్క్వేర్, అంటే ఎక్స్ ఇంటూ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే మనకి ఏమన్నట్టు 2, అదేవిధంగా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమన్నట్టు పీ స్క్వేర్. కాబట్టి ఇంటిగ్రేషన్ 2 ఇంటూ పీ స్క్వేర్ డిపి, ఇంటిగ్రేషన్ 2 ఇంటూ పీ స్క్వేర్ డిపి. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పీ క్యూబ్ బై 3 ప్లస్ సి అవుతుంది. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే పీ స్క్వేర్తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2p క్యూబ్ బై 3p స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇంకా పీ స్క్వేర్ని పీ క్యూబ్ని క్యాన్సిల్ చేసి మనం సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2p/3 ప్లస్ సిపీ మైనస్ 2 వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏమన్నట్టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమొచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తూ పీ వాల్యూని ఈక్వేషన్ 1లో మనం తీసుకున్నటువంటి పైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1లో ఇక్కడ పీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడానికి రాదు. కాబట్టి నోట్ 1 ప్రకారం మనకి ఏమొచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే పీని ఎలిమినేట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కదా, ఇక్కడ మనం అంటే ఈ ఈక్వేషన్ని వాడుతూ పీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ వస్తే ఆ వాల్యూని మనం పైన ఈక్వేషన్ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడానికి రాదు. కాబట్టి ఏం చేస్తున్నాం మనము నోట్ 1 ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే దాని యొక్క జనరల్ సొల్యూషన్గా రాస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమొచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూని మన పైన ఈక్వేషన్లో ఉంది కదా అక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే వై ఈజ్ ఈక్వల్ టు మీరు పైన అబ్జర్వ్ చేయండి. పైన మనకి ఏముంది ఇక్కడ 2px y ఈజ్ ఈక్వల్ టు 2px మైనస్ పీ స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి ఏముంది ఆ ఎక్స్ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే y ఈజ్ ఈక్వల్ టు 2px. ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ, ఈ ఎక్స్ వాల్యూని అంటే మన పైన ఉన్నటువంటి వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు పైన ఈక్వేషన్ మనకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి ఇది y ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఉంది కదా 2px y ఈజ్ ఈక్వల్ టు 2px మైనస్ పీ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది కదా ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే y ఈజ్ ఈక్వల్ టు 2p ఇంటూ 2p/3 ప్లస్ సిపి మైనస్ 2 పవర్ సిపి పవర్ మైనస్ 2 మైనస్ పీ స్క్వేర్. ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది y ఈజ్ ఈక్వల్ టు 4p² మైనస్ పీ స్క్వేర్ ప్లస్ సిపి ఇన్వర్స్ 2 ఇంటూ పీగా వస్తుంది. దాన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు p² ప్లస్ 2c/p వస్తుంది. ఇవి రెండు కూడా అంటే మనకి ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయి అంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ y ఈజ్ ఈక్వల్ టు xp స్క్వేర్ ప్లస్ p, y ఈజ్ ఈక్వల్ టు xp స్క్వేర్. ఇది సేమ్ మనం ఇంతకుముందు ఉన్నటువంటి ఫామ్లోనే ఉంది కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి డిఫరెన్షియేటింగ్ ద అబో ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు x వి గెట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 2p ఇంటూ dp/dx ప్లస్ పీ స్క్వేర్. ఎక్స్కి చేస్తే మనకి ఏమొస్తుంది పీ స్క్వేర్ ప్లస్ పీకి చేస్తే ఏమొస్తుంది dp/dx. ఇక్కడ మర్చిపోయినారు, ఇక్కడ dp/dx రాలి. ఇది ఏంటంటే dp/dx నాట్ dp/dy, dp/dx వస్తుంది. ఇప్పుడు dp/dxని కామన్ తీసుకుంటే ఈ పీ స్క్వేర్ని ఏం చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పీ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ ఉన్నటువంటి పీ స్క్వేర్ని ఇటు సైడ్ తీసుకుపోతున్నా. ఎందుకంటే dy/dx అంటే ఏం రాస్తున్నా పీ రాస్తున్నా కాబట్టి p మైనస్ పీ స్క్వేర్ ఈ విధంగా p మైనస్ పీ స్క్వేర్ ఈ విధంగా p మైనస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ 1 dp/dxని కామన్ రాసి ఈ విధంగా ఏం చేస్తున్నా పీని కామన్ తీసుకుంటున్నా. ఇక్కడ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో పీ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది p ఇంటూ 1 మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ 1 dp/dxగా రాసుకుంటున్నా. అట్లా రాసినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్లో రాసుకుంటున్నా. dx/dp ఈజ్ ఈక్వల్ టు 2xp/p ఇంటూ 1 మైనస్ p ప్లస్ 1/p ఇంటూ 1 మైనస్ p అనేటువంటి ఫార్ములా రాసుకోవాలా. ఇప్పుడు దాన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే dx/dp ఈజ్ ఈక్వల్ టు 2/1 మైనస్ p ఇంటూ x ప్లస్
1/p ప్లస్ 1 - p. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇచ్చినటువంటి వాల్యూ ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తున్నామంటే అట్లే పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ మనం ఏం చేస్తున్నామంటే ఈ dx/dp అనే సైడ్ రాసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఉన్నదని ఇటు సైడ్ రాసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి ఏముంది 1 - p ఉంది. ఇక్కడ ఏముంది మనకి 2/1 - p ఉంది. ఇక్కడ మనకి ఏముంది రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటే ఏమొస్తుంది 2 మైనస్ రావాలి కదా, ఏమొస్తుంది కింద p - 1 రాసుకుంటే 1 - p ఉంది, ఇక్కడ ఏమవుతుంది p - 1 అవుతుంది. కాబట్టి ఇది అబ్జర్వ్ చేయాలి. రాసుకున్న తర్వాత మనకి ఏమొస్తుంది dx/dp ప్లస్ 2/p - 1 ఇంటూ x దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫామ్ dx/dp ప్లస్ 2/p - 1 ఇంటూ x దట్ ఈజ్ ఈక్వల్ టు 1/p ప్లస్ 1/1 - p అనేటువంటి ఫామ్లో రాసుకున్నాం. ఇప్పుడు దీని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఏమొస్తుందంటే ఇది మనకు కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లోనే ఉంది కాబట్టి మనకి dy/dx ప్లస్ p(i) ఈజ్ ఈక్వల్ టు q. మనకి ఇక్కడ ఏముంది dy/dx x ప్లేస్లో ఏముంది p ఉంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ p వాల్యూ ఏమో ఇది అవుతుంది, p వాల్యూ ఏమో మనకి ఇది అవుతుంది, అదేవిధంగా q వాల్యూ ఏమో ఇది అవుతుంది. కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం ఏం రాస్తాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ p dx అంటే మనకి ఏం రాయాలి ఇక్కడ p dp రాయాలి. అంటే ఏమన్నట్టు ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ 2/p - 1 dp. ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తాం మనకి ఏమొస్తుంది 2 బయటికి రాసేసుకుంటే 1/p - 1 యొక్క ఇంటిగ్రేషన్ మనకి ఏమవుతుంది log p అంటే మామూలుగా ఇది అవుతుంది 2 ఇంటూ log p - 1. ఇప్పుడు మనం దాన్ని ఏం రాస్తాము ఎక్స్పోనెన్షియల్ log p - 1 హోల్ స్క్వేర్గా రాసుకున్నాం లాగరిథమిక్ ఫార్ములా. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ లాగ్ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది p - 1 హోల్ స్క్వేర్. అంటే మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమైందంటే p - 1 హోల్ స్క్వేర్. దీనికి జనరల్ సొల్యూషన్ మనకి ఏముంటుందంటే x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ dp. ఈ ఫామ్లోకి వస్తుంది. ఈ ఫార్ములాలో మనం ఏం చేయాలి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూని అదేవిధంగా క్యూ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏమన్నట్టు p - 1 హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ ఇంటూ p - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ అంటే మనకి ఏమన్నట్టు 1/p ఇంటూ 1 - p దాన్ని రాసిన 1/p ఇంటూ 1 - p అదేవిధంగా p - 1 హోల్ స్క్వేర్ dp. ఇప్పుడు ఏమవుతుంది p - 1 హోల్ స్క్వేర్ ఇక్కడ కింద కూడా ఏం చేస్తున్నాను నేను p - 1 అని రాస్తున్నా, ఇక్కడ పైన ఏం చేస్తున్నా మైనస్ పెట్టుకున్నాను కాబట్టి ఏమవుతుంది p - 1 1 టైం అనేది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఏమొస్తుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ -p/p ప్లస్ 1/p అవుతుంది. ఇప్పుడు p క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది -1 అవుతుంది. కాబట్టి దీన్ని ఈ ఫార్ములా రాసుకుంటున్నా ఇంటిగ్రేషన్ 1/p dp మైనస్ ఇంటిగ్రేషన్ dp. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే log p - p ప్లస్ c అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే వాల్యూ మనకి ఏమవుతుందంటే ఈ విధంగా x ఇంటూ p - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log p - p ప్లస్ c. అంటే మనం x ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలంటే మనం ఏం చేస్తున్నాము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏముంది p - 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి p - 1 హోల్ స్క్వేర్ని బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే x ఈజ్ ఈక్వల్ టు log p - p బై p - 1 హోల్ స్క్వేర్ ప్లస్ c ఇంటూ p - 1 ఇన్వర్స్ 2గా రాసుకుంటున్నాం. ఇది మనకి ఏమన్నట్టు x ఈజ్ ఈక్వల్ టు వచ్చినటువంటి సొల్యూషన్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ pని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ p ఇక్కడ ఎలిమినేట్ చేయడం పాసిబుల్ అవ్వదు. కాబట్టి x అనేటువంటిది ఒక జనరల్ సొల్యూషన్. అదేవిధంగా y అనేటువంటి దాంట్లో మీకు ఏముంది y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఇక్కడ మీకు x ఇంటూ p స్క్వేర్ xp స్క్వేర్ ప్లస్ p అనేటువంటిది రాయాలి. కాబట్టి x వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ ఆ x వాల్యూ నిన్న రాయాలి. రాస్తే మనకి ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు log p - p ప్లస్ c ఇంటూ p - 1 ఇన్వర్స్ టు p స్క్వేర్ ప్లస్ pగా మారుతుంది. ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి జనరల్ సొల్యూషన్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా y ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ x స్క్వేర్ p/4. ఇప్పుడు ఇది మనకి ఏమైంది అబోవ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం రాయాలా విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలంటే మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా,
ఈ ఈక్వేషన్ అనేటువంటిది y ఈజ్ ఈక్వల్ టు ఉంది, అంటే మనకి y అనేటువంటిది డిగ్రీ ఏముంది 1 ఉంది. కాబట్టి డిఫరెన్షియేటింగ్ ద అబో ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే మనకి ఏమొస్తుందంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు పీకి చేస్తే మనకి ఏమొస్తుంది 2x ఇంటూ dp/dx. అదేవిధంగా ఎక్స్కి చేస్తే మనకి ఏమొస్తుంది 1 వస్తుంది కాబట్టి 2p ప్లస్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అదేవిధంగా పెట్టుకొని p/4కి చేస్తే మనకి ఏమొస్తుంది 4 ఇంటూ pq, మళ్ళీ పీకి చేస్తే మనకి ఏమొస్తుంది dp/dx. p/4ని అట్లే పెట్టుకొని ఎక్స్ స్క్వేర్కి చేస్తే మనకి ఏమొస్తుంది 2x వస్తుంది. కాబట్టి మనకి ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ dy/dx అంటే ఈ దీని వాల్యూ అంతా dy/dx వాల్యూ మనకి p వస్తుంది కాబట్టి ఆ pని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. pని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ 2p ఉంది, తర్వాత ఇంకా ఏదైనా వేరే వాల్యూస్ ఉంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటే మనకి ఈ విధంగా వాల్యూస్ వస్తుంది. p మైనస్ 2p మైనస్ 2p/4x ఈజ్ ఈక్వల్ టు dp/dxని కూడా కామన్ తీస్తే 2x ప్లస్ 4x² p³ ఇంటూ dp/dx అనేది ఈ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ వచ్చిన తర్వాత p మైనస్ 2p, pని మైనస్ 2pలకి తీసేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ వస్తుంది. ఇదే విధంగా ఇక్కడ కూడా మైనస్, రెండు చోట్ల మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసుకుంటే p ప్లస్ 2p/4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా ఇక్కడ 2x/pని కూడా కామన్ తీసుకుంటున్నా 2x/p ఇంటూ p ప్లస్ 2xp p/4 dp/dx. దీన్ని మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక్కడ ఉంది కదా, ఈ ఫామ్ని ఏం చేస్తున్నాను నేను రైట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది p ప్లస్ 2p/4x 2x/p, అంటే ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేయాలి. ఈ ఈక్వేషన్ ఉంది కదా, మీరు ఇదొక దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇటు ఉన్నదాన్ని ఇటు సైడ్ తీసుకోబోతున్నా, ఇటు సైడ్ తీసుకుపోయి దీన్ని కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే p ప్లస్ 2xp/4 ఇంటూ ఇక్కడ మనకేముంది కామను 2x/p dp/dx ప్లస్ 1, అంటే ఈ విధంగా అవుతుంది. ఓకేనా? ఆ విధంగా అయినటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇప్పుడు ఈక్వల్ ఉంది కదా, ఇవి రెండు ఈక్వల్ టు 0గా రాస్తున్నాం. అంటే దిస్ ఈక్వల్ టు 0 దిస్ ఈక్వల్ టు 0, అంటే దిస్ ఈక్వల్ టు 0 దిస్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నా ఎలిమినేట్ చేస్తున్నా. ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నా అంటే మనకి ఈ p ప్లస్ 2 ఇంటూ xp/4 అనేటువంటి జనరల్ సొల్యూషన్ మనం రాయలేము. ఎందుకు అంటే అందులో మనకి dp/dx అనేటువంటి డెరివేషన్ లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ ఈక్వేషన్ ఎలిమినేట్ చేసి మనం ఏం చేస్తున్నాం దీన్ని మాత్రమే సొల్యూషన్ చేయడానికి యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది ఈ విధంగా రాసుకుంటాం. ఇంటిగ్రేషన్ వేరియబుల్ సెపరబుల్ ఫామ్లో రాసుకుంటే ఇంటిగ్రేషన్ dp/p ప్లస్ ఇంటిగ్రేషన్ dx/2x ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం. దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే మనకేమొస్తుంది ఈ ఫామ్లో వస్తుంది log p ప్లస్ 1/2 ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు log c అవుతుంది. ఇప్పుడు మనం లాగర్థమిక్ ఫార్ములాస్ని వాడుతూ మనం యూజ్ చేస్తే మనకేమొస్తుంది log ఇంటూ p ఇంటూ రూట్ ఎక్స్ అని అనొచ్చు, లేదంటే p ఇంటూ x/1/2 ఈజ్ ఈక్వల్ టు log c. ఇక్కడ మనకి ఏమవుతుంది బోత్ సైడ్స్ లాగ్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది p ఇంటూ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది c అవుతుంది. అంటే మనకి ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు c/√x అని రాసుకోవచ్చు. ఓకే, కాబట్టి మనం ఏమవుతుంది ఇప్పుడు లేదంటే మనం బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే ఇప్పుడు ఉంది కదా, దానికి బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే కూడా మనకి ఏమొస్తుందంటే p²√x వాల్యూ ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది c² కాబట్టి p² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మనకి c²/x అవుతుంది. ఓకేనా? ఇక్కడ రాదే వచ్చిందండి p² ఈజ్ ఈక్వల్ టు c²/x. c అనేటువంటిది కాన్స్టెంట్ కాబట్టి మనం అది కాన్స్టెంట్ అనుకున్నాం కాబట్టి దాన్ని c² చేసినా ప్లస్ చేసినా తర్వాతకి మైనస్ చేసినా మల్టిపుల్ చేసినా కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఏం రాసుకుంటా అంటే p² ఈజ్ ఈక్వల్ టు c/xగా రాసుకుంటాం. ఇప్పుడు ఈ p వాల్యూని యూజ్ చేసుకుంటూ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేటువంటిది ఏమన్నట్టు జనరల్ సొల్యూషన్. ఓకేనా? ఇప్పుడు x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది p² అంటే మామూలుగా p² వాల్యూ ఈజ్ ఈక్వల్ c/x. ఇప్పుడు మనం ఈజీగా ఎలిమినేట్ అవుతుంది, ఎందుకంటే మనకి p వాల్యూ వచ్చింది కాబట్టి ఈ వచ్చినటువంటి p వాల్యూని మనకి ఫస్ట్ సాల్వ్ అనేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చింది కదా, అందులో మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి సాల్వ్ చేసేటువంటి వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 2xp. ఇది మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ x² p/4. ఇందులో మనము p వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది.
y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సి స్క్వేర్ బై పీ స్క్వేర్ ఇంటూ పీ ప్లస్ సి పవర్ 4 బై పీ పవర్ 4 ఇంటూ పీ పవర్ 4. ఇక్కడ ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 2c బై పీ ప్లస్ సి అవుతుంది. ఓకేనా. ఇంకా దాన్ని ఇంకా ఇది ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ పీ స్క్వేర్ వాల్యూ ఉంది కదా, మనకి ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ సి స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. అదేవిధంగా మనకి పీ వాల్యూ కూడా ఉంది ఇక్కడ పీ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ పీ వాల్యూని కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ విధంగా రాసిన, ఇప్పుడు పీ స్క్వేర్ ఉంది కాబట్టి పీ స్క్వేర్, ఇప్పుడు ఇది మీరు ఇదంతా చూడొద్దు, ఇది చూడండి. y ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ పీ స్క్వేర్ని మాత్రమే సబ్స్టిట్యూట్ చేసిన, పీ స్క్వేర్ని మాత్రం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ పవర్ 4 కాబట్టి సి స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి సి స్క్వేర్ ఉంది అంటే దాన్ని సి కూడా రాసుకుంటాం కాబట్టి ఇది y మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైంది 2xp. దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నా అంటే హోల్ స్క్వేర్ చేస్తున్నా, అంటే y మైనస్ సి హోల్ స్క్వేర్. మనకి ఏమవుతుంది హోల్ స్క్వేర్, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 4x² పీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ పీ స్క్వేర్ వాల్యూ మళ్ళీ ఉంది కాబట్టి ఈ పీ స్క్వేర్ వాల్యూ ఏం రాస్తాను నేను సి బై ఎక్స్, అంటే 4 ఇంటూ సి బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ సి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం రాస్తున్నాను y మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది 4xc వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 1కి మనకి జనరల్ సొల్యూషన్ ఏంటంటే మనకి ఇది y మైనస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4xc. ఎందుకు అంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి పీ వాల్యూని ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ ఏంటంటే y మైనస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ xc. ఓకేనా. ఇంకో డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూద్దాం. ఇది సాల్వ్ y ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఎక్స్ పవర్ 4. దీన్ని మనం ఏం చేసుకున్నాం, ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 మైనస్ pxగా రాసిన. ఇక్కడ ఈ విధంగా రాసిన. ఈ విధంగా రాసిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చేయాలా, డిఫరెన్షియేటింగ్ ద అబో ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో మనం ఏం చేయాలా డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుంది dy బై dx ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఎక్స్ పవర్ 4కి చేస్తే మనకి ఏమొస్తుంది 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 4ని అదే విధంగా ఉంచుకొని పీ స్క్వేర్కి చేస్తే మనకి ఏమొస్తుంది 2p ఇంటూ డిపి బై డిఎక్స్ మైనస్. ఇప్పుడు ఏం చేస్తున్నా మైనస్ ఉంది కదా, ఇప్పుడు ఎక్స్కి చేస్తే మనకి ఏమొస్తుంది పీ వస్తుంది కాబట్టి మైనస్ పీ, మైనస్ లోపల తీసుకోతున్నా మైనస్ ఎక్స్ అట్లే పెట్టుకొని పీకి చేస్తే మనకి ఏమొస్తుంది డిపి బై డిఎక్స్. మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ డిపి బై డిఎక్స్ ఇక్కడ ఉంది దాన్ని కామన్ తీయండి. అదేవిధంగా డివై బై డిఎక్స్ ప్లస్లో ఏం చేసుకోండి పీని రాసుకోండి. సింప్లిఫికేషన్ చేయండి. సింప్లిఫికేషన్ కోసం ఈ విధంగా పీ ప్లస్ మనకి ఏమవుతుంది ఇక్కడ ఉంది కదా ఈ పీ, ఇక్కడ పీ డివై డిఎక్స్ అంటే పీ అవుతుంది కాబట్టి పీ ప్లస్ ఇక్కడ మైనస్ పీ తో తీసుకోతే మనకి ఏమవుతుంది ప్లస్ పీ అవుతుంది. పీ ప్లస్ పీ ఇక్కడ పీ స్క్వేర్ 4x³ ఉంది కదా, దాన్ని ఇటు సైడ్ తీసుకొస్తే మనకి ఏమొస్తుంది మైనస్ అవుతుంది కాబట్టి పీ ప్లస్ పీ స్క్వేర్ 4x³ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిపి బై డిఎక్స్, ఇక్కడ డిపి బై డిఎక్స్ కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే 2px పవర్ 4 మైనస్ ఎక్స్ 2px పవర్ 4 మైనస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ అనేటువంటి స్టాండర్డ్ ఫామ్లో రాసుకున్న తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇక్కడ అడిషన్ చేస్తే పీ ప్లస్ పీ ఏమవుతుంది 2p మైనస్ పీ స్క్వేర్ 4x³ ఈజ్ ఈక్వల్ టు 2px పవర్ 4 మైనస్ ఎక్స్ డిపి బై డిఎక్స్. మీరు ఇక్కడ ఈ సైడ్ మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వాల్యూలో మనం ఏం చేస్తున్నాము 2pని కామన్ తీస్తున్నాం. 2pని కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే 1 మైనస్ పీ 2x³ అంటే మనకి 2px³ అంటే ఇక్కడ మనకి 2pని కామన్ తీస్తే ఏమొస్తుంది 1 మైనస్ 2px³. అదేవిధంగా ఇటు సైడ్ ఎక్స్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 2px³ మైనస్ 1 అంటే ఇప్పుడు ఇక్కడ మైనస్ పెట్టినా మనకి ఏమవుతుంది ఇది -2 పెడితే మనకి ఏమొస్తుంది 2px³ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2px³ మైనస్ 1 డిపి బై డిఎక్స్. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని ఇక్కడ ఉంది కదా ఇటువంటి వాల్యూ మనం ఏం చేస్తున్నాము రైట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటాము. రైట్ హ్యాండ్ సైడ్ రాసుకున్న తర్వాతకి ఇక్కడ 2p ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఇది సేమ్ ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఎక్స్ ఇంటూ 2px³ మైనస్ 1 డిపి బై డిఎక్స్ ప్లస్ 2p ఇంటూ 2px³ మైనస్ 1. ఇక్కడ
2p x³ - 1 2p x³ - 1 కామన్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. 2p x³ - 1 ఇంటూ 2p ప్లస్ x ఇంటూ dp/dx. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ ఈక్వేషన్ మనం ఏం చేస్తున్నామంటే ఎలిమినేట్ చేస్తున్నాం. ఎందుకంటే దీన్ని యూజ్ చేస్తే మనకి ఏం సొల్యూషన్ రాదు. మనం ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే సొల్యూషన్ కోసం సాల్వ్ చేస్తున్నాం. దాన్ని మనం ఏం చేస్తున్నాము, వేరియబుల్ సపరబుల్ ఫామ్లో చేస్తున్నాం. x ఇంటూ dp/dx ఈజ్ ఈక్వల్ టు -2p. దాన్ని x వేరియబుల్ x సైడ్, p వేరియబుల్ p సైడ్ తీసుకుంటే -1/2 ఇంటూ 1/p ఇంటూ dp ఈజ్ ఈక్వల్ టు 1/x dx. దీన్ని బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్ 1/x dx ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/p dp వాల్యూ మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఈ విధంగా వస్తుంది. ఏమొస్తుంది, log x ప్లస్ 1/2 log p ఈజ్ ఈక్వల్ టు log c. ఈ విధంగా వస్తుంది మనకి. ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేయాలంటే లాగరిథమిక్ ప్రిన్సిపల్స్ని వాడుతూ మనము లాగ్ని కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, log x ఇంటూ p/1/2 ఈజ్ ఈక్వల్ టు log c. ఇప్పుడు ఏమవుతుంది, బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సల్ అవుతుంది. క్యాన్సల్ అయితే మనకి ఏమవుతుంది, x ఇంటూ p/1/2 ఈజ్ ఈక్వల్ టు c. ఈ విధంగా రాస్తున్నాం. రూట్ పీ ఈజ్ ఈక్వల్ టు c/x. ఇప్పుడు బోత్ సైడ్స్ మనము స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుందంటే రూట్ క్యాన్సల్ అయిపోయి p ఈజ్ ఈక్వల్ టు c²/x² అవుతుంది. అంటే మనకి ఇక్కడ p వాల్యూ వచ్చింది కాబట్టి ఈ p వాల్యూ మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, జనరల్ సొల్యూషన్ వస్తుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏముంది అనేటువంటి చూడండి ఒకసారి. ఏముంది, ఈ విధంగా ఉంది. ఇది చూసుకోవాలి. p² y ఈజ్ ఈక్వల్ టు p² x⁴ మైనస్ pxని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ విధంగా అంటే y ఈజ్ ఈక్వల్ టు p² అంటే y ఈజ్ ఈక్వల్ టు p² అంటే మనకి ఏమొస్తుంది, p² x⁴ అంటే ఇక్కడ p వాల్యూ ఉంది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. y ఈజ్ ఈక్వల్ టు p². ఇప్పుడు ఇట్లా మనకు ఉంది y ఈజ్ ఈక్వల్ టు p² x⁴ మైనస్ px. కాబట్టి ఇక్కడ p వాల్యూలో p అంటే ఏముంది, c/x². స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది, c² x⁴. c² అన్న ఒకటే, c అన్న ఒకటే. మనకి ఏమవుతుంది, x⁴ క్యాన్సల్ అవుతుంది, x² ఒక x క్యాన్సల్ అవుతుంది. కాబట్టి మనకి ఏమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు c మైనస్ c/x అవుతుంది. దీన్ని ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది, xy మైనస్ cx ఈజ్ ఈక్వల్ టు c అవుతుంది. మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఇవన్నీ కూడా మనము ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ y. ఈ ఈక్వేషన్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసినాము, మనం 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాము. మళ్ళీ ఒకసారి మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. ఇచ్చినటువంటి ఈక్వేషన్ f(x, y, p) అనేటువంటి స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా చూడాలి. ఆ ఇచ్చినటువంటి ఈక్వేషన్ అటువంటిది 2 రేషనల్స్గా లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఇట్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ టూ రేషనల్ అండ్ లీనియర్ ఫ్యాక్టర్స్. కాబట్టి మనం దాన్ని ఏమని రాసుకోవాలా, ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి. ఇచ్చినటువంటి ఈక్వేషన్లో y యొక్క డిగ్రీ ఎంత ఉంది, 1 ఉందా లేదా చూడాలి. y యొక్క డిగ్రీ 1 ఉంటే మనం ఏం చేసుకోవాలా, y ఈజ్ ఈక్వల్ టు f(x, p) అనేటువంటిది రాసుకోవాలి. ఇది మనకి ఏమన్నట్టు ఈక్వేషన్ 2. అంటే మనకి ఏ విధంగా వచ్చింది అంటే ఇది the above equation in the form of 2 variable, that is f(x, p) అనేటువంటి 2 వేరియబుల్స్లో ఉంది. ఆ 2 వేరియబుల్స్లో ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చేస్తున్నామంటే మనము డిఫరెన్షియేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మనం ఏం చేస్తున్నామంటే బోత్ సైడ్స్ మనం ఏం చేస్తున్నాం, డిఫరెన్షియేట్ చేస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏమొస్తుంది, dy/dx. రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏమొస్తుంది, f(x, p, dp/dx వస్తుంది. ఇక్కడ మనకి dy/dx అంటే ఏమన్నట్టు p కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు f(x, p, dp/dx వస్తుంది. దాన్ని మనం ఏం రాసుకున్నామంటే ఈక్వేషన్ 3 అని రాసుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 3లో మనకి ఏముంది, ఇట్ ఈజ్ ఇన్ ఈక్వేషన్ 3 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 వేరియబుల్, దట్ ఈజ్ p, x. అంటే పైన ఇచ్చినటువంటి ఈక్వేషన్ p, xలో ఉంది కాబట్టి ఇట్ కెన్ బి సాల్వ్డ్ ద సొల్యూషన్. అంటే ఈక్వేషన్ 3ని సొల్యూషన్ కోసం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, π(x, p, c) ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3ని వాడుతూ
పి అనేటువంటి దాన్ని మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ 1లో ఎలిమినేట్ చేయగలిగితే అప్పుడు మనకు వచ్చేటువంటి సొల్యూషన్ ఏమవుతుంది, జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే సై ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి అవుతుంది. ఒకవేళ నువ్వు ఈక్వేషన్ 4ని వాడుతూ ఈక్వేషన్ 1లో ఉన్నటువంటి పిని ఎలిమినేట్ చేయడానికి పాసిబుల్ కాకపోతే మనం ఏం చేస్తామంటే మనకి ఒకటి యొక్క జనరల్ సొల్యూషన్ మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు F1 ఆఫ్ పీ కామా వై ఈజ్ ఈక్వల్ టు F2 ఆఫ్ పీ కామా ఎక్స్. అంటే పీని ఎలిమినేట్ చేయడానికి పాసిబుల్ అవుతే మనకు ఓన్లీ ఒకటే జనరల్ సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ పీని ఎలిమినేట్ చేయడానికి పాసిబుల్ కాకపోతే మనకి 2 జనరల్ సొల్యూషన్స్ ఉంటాయి. మనకి రెండు ఈక్వేషన్స్ వస్తాయి జనరల్ సొల్యూషన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు F1 ఆఫ్ పీ కామా వై, అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు F2 ఆఫ్ పీ కామా ఎక్స్. దీన్ని మనం యూజ్ చేసుకుంటూ మనము సాల్వబుల్ ఫర్ వై కోసం మనం సొల్యూషన్ చేసినాం.